జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రణమిల్లిన వారి చిత్తమలములను నశింపజేసే శ్రీహరి వసుదేవ పుత్రుడగు శ్రీకృష్ణుడై గోవులను పాలించెను. ప్రాణులలో ప్రత్యేగాత్మరూపుడయ్యున్న ఆయన కొరకు పలు నమస్కారములు. 10th క్యాంటో 73rd చాప్టర్ 60th ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధం 25వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్ధ చరిత్రము, భూగోళ వర్ణనము, ద్వీపముల వర్ణనము తెలుసుకొని జ్యోతిర్మండల వర్ణనములో కొంత భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. ఆది పురుషుడగు భగవానుడు నారాయణుడే లోకముల క్షేమమునకై సూర్యరూపమును మనకు దర్శనమిచ్చుతున్నాడు. ఆ నారాయణుడే సూర్యుని శరీరముగా స్వీకరించి ప్రకాశించుచున్నాడు. సూర్యుడు 3 వేదముల స్వరూపము. అతడు కాలమును నియమించుచున్నాడు. కర్మల సాద్గుణ్యము కొరకు తననే 12గా విభజించి 6 ఋతువులలో ఆయా కర్మలకు వేరువేరు విధములగు భోగములకు అనుగుణముగా చలి, ఎండ, గాలి, వర్షము కలిగించుచుండును. త్రయీమయమగు సాత్వికమగు వైష్ణవ శక్తియే సూర్యునియందు ఉండి ప్రజ్వలించుచుండును. తన కిరణములతో సమస్త జగత్తులకు స్థితిని, నాశనమును కలిగించుచుండును. సూర్యాంతర్యామియగు నారాయణుని ఋగ్వేదములోని రుక్కులు పూర్వాహ్నమునందు స్తుతించుచుండును. సాయంకాలమందు బృహద్రదంతారాది సామములతో స్తుతించుచుండును. అతని స్వరూపము వేదముల చేతనే ఎరుంగదగినదయుండును. జ్ఞానులచే ఉపాసించబడుచుండును. ఆదిత్యరూపముగా ఉన్న భగవానుని లోకములో వర్ణాశ్రమాచారములను పాలించువారు 3 వేదములతో శ్రద్ధతో ఆరాధించుందురు. వేదములలో చెప్పబడిన అనేక విధములగు యాగముల చేతను ఉపాసనము చేతను ఆరాధించి శీఘ్రముగా స్వర్గాది లోకములను మోక్షమును కూడా పొందుదురు. లోకములకు అంతరాత్మయగు భగవానుడే భూలోకమునకు ద్యులోకమునకు మధ్యలోనున్న అంతరిక్ష మధ్యములో శింశుమారము అను పేరుగల కాలచక్రమునందుండును. మేషము మొదలగు రాశులలో నక్షత్రములకు అభిముఖముగా సంచరించుచు సంవత్సరము అనబడు 12 మాసములను అనుభవించుచుండును. మకరము మున్నగు రాశులలో సంచరించుటచే మాసములు ఏర్పడుచున్నవి. సంవత్సరములకు అవయవములు 12 రాసులు. అవే మాసములుగా వ్యవహరింపబడుచున్నవి. చంద్రుని గమనము బట్టి చాంద్రమానము ఏర్పడును. 2 పక్షములను మాసమందురు. చిత్తా నక్షత్రము మొదలు పూర్ణిమ నాడు ఏ నక్షత్రమునందు చంద్రుడుండునో ఆ మాసమునకు ఆ పేరు వచ్చును. చిత్తా నక్షత్రముతో కూడిన పూర్ణిమగల మాసము చైత్రము. సౌరమాసములో 2 నక్షత్రముల ఒక పాదము ఒక రాశిగా ఉండును. ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. 9 పాదములు సూర్యగమనము సాగుటచే ఒక రాశి అగును. సంవత్సరములో 6వ వంతు అనగా 2 మాసములు సూర్యుడు నడిచినచో ఋతువు అందురు. కాలచక్రములో 6 రాసులలో సూర్యుడు సంచరించుటచే ఆయనములు ఏర్పడును. మకరము మొదలు 6 రాసులలో సూర్యుడు నడిచిన కాలము ఉత్తరాయణం. కర్కాటకము నుండి 6 మాసములు దక్షిణాయనం. నభోమండలము 12 రాసులుగా విభజింపబడినది. ఆ 12 రాసులలో సూర్యుడు సంచరించు కాలమును సంవత్సరము అందురు. సౌరమానమునకు చాంద్రమానమునకు 12 రోజుల తేడా వచ్చును. శుక్లపాడ్యమి నాడు మేష సంక్రమణము వచ్చినచో సౌరచాంద్రమానములు
ఒక్కసారి ఆరంభమగును. సంవత్సరమునకు సౌరమానములో 6 రోజులు పెరుగుచుండును. ఈ విధముగా 12 రోజులు ఈ 2 మాసములకు తేడా వచ్చును. 5 సంవత్సరములలో 2 మాసములు వ్యవధానము ఏర్పడును. కావున 2 అధిక మాసములు ఏర్పడును. దీనిని మలమాసమందురు. సంవత్సరము, పరిసంవత్సరము, ఇడాత్సరము, అనువత్సరము, వత్సరము అని సురుని మందగతి, శీఘ్రగతి, సమగతులచే వివరించుచుందురు. చంద్రుడు మండలాకారముగా ప్రసరించు సూర్యకిరణముల కంటే 1,00,000 యోజనముల పైగా శీఘ్రముగా పయనించును. సూర్యుడు 1 సంవత్సర కాలములో గడిచిన కాలము చంద్రుడు 2 పక్షములలో గడుచును. 2 నక్షత్రములు 1 పాదము కాలములో సూర్యుడు 1 నెల గడిచిన కాలమును అతిక్రమించును. 1 పక్షములో సూర్యుడు పయనించిన భాగమును చంద్రుడు 30 ఘడియలలో పయనించును. శుక్లపక్షములో వృద్ధినందుచున్న కళల చేతను, కృష్ణపక్షములో తరుగుచున్న కళల చేతను పితృదేవతలకు శుక్లపక్షము, కృష్ణపక్షము, అహోరాత్రములు ఏర్పడును. జీవులకు జీవనము కలిగించువాడు చంద్రుడు. అతడే ప్రాణములకు పోషకుడు. చంద్రుడు మనస్సునకు అధిదేవత. చంద్రుడు అన్నస్వరూపుడు, ఓషధీషుడు. సర్వప్రాణి జీవహేతు అగుటచే అతనిని సర్వమయుడుగా వర్ణింతురు. భగవానుడుగు సర్వేశ్వరుడే 16 కలలు గల చంద్రునికి అంతరాత్మగా ఉండి దేవ, పితృ, మనుష్య, భూత, పశు, పక్షి సర్వతరులతలకు పోషకుడై ఉండును. చంద్రునికి పైని ప్రతి 3,00,000 యోజనముల దూరమున మేరువునకు దక్షిణ మార్గమున అభిజిత్తుతో కూడిన నక్షత్రములు 28 ఉన్నవి. 27 నక్షత్రములు అశ్విని మొదలు రేవతి వరకు మనకు తెలియను. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రముల మధ్యలో అభిజిత్తు అనేది ఒక నక్షత్రము గలదు. దానితో కలిసి నక్షత్రములు 28. ఈ నక్షత్ర మండలమునకు 2,00,000 యోజనముల అవతల శుక్రుడుండును. శుక్రుడు సూర్యుడు ఉండెడి రాశికి ముందు రాశిలో గాని, వెనక రాశిలో గాని లేదా అతనితో సమముగా గాని సంచరించుచుండును. శుక్రుని గమనం బట్టియే వర్షమును ఊహించుచుందురు. శుక్రుని వలె బుధుడు కూడా సూర్యునికి ముందు రాశిలో గాని, వెనక రాశిలో గాని, సమాన రాశిలో గాని సంచరించుచుండును. బుధుడు శుక్రమండలమునకు 2,00,000 యోజనముల పైన ఉండును. లోకమునకు సాధారణముగా శుభమును కలిగించుచుండును. పాపగ్రహము కూడా. అతడు సూర్యునకు దూరమై సంచరించుచున్నప్పుడు పెనుగాలులు గాని, మేఘములు అధికముగా ఉండుట గాని, అనావృష్టి గాని సంభవించుచుండును. బుధమండలమునకు 2,00,000 యోజనముల పైన కుజుడు సంచరించుచుండును. అతడు 3 పక్షములకు ఒక్కొక్క రాశిని దాటుచుండును. ఒక్కొక్కప్పుడు వక్రగతిలో వెనుకకు వచ్చి మరల ముందుకు పోవుచుండును. కుజుడు అశుభగ్రహమే. వక్రగతి లేనిచో అనుకూలుడగుచుండును. కుజమండలమునకు 2,00,000 యోజనముల పైన బృహస్పతి మండలము అనగా గురుడు సంచరించుచుండును. వక్రగతి లేనిచో ఈతడు బ్రాహ్మణులకు అనుకూలుడై ఉండును. అతడు ప్రతి రాశియందును ఒక్కొక్క సంవత్సరము సంచరించుచుండును. బృహస్పతి మండలమునకు 2,00,000 యోజనముల పైని శనిగ్రహం ఉండును. అది ఒక్కొక్క రాశిలో 30 మాసములు సంచరించుచుండును. మెల్లగా సంచరించు వాడగుటచే మందుడు అని శనికి పేరు. అతడు జన్మరాశికి ముందు, జన్మరాశిలో ఉన్నప్పుడు 60 మాసములు అందరకు అశుభమును కలిగించువాడై ఉండును. శని మండలమునకు పైని 11,00,000 యోజన దూరములో సప్తర్షి మండలము ప్రకాశించుచున్నది. వారు లోకమునకు సుఖమును కలిగించుచుందురు. ఈ సప్తర్షులు అన్నిటికంటే ఉన్నత స్థానమందు ధ్రువమండలమునకు ప్రదక్షిణముగా పరిభ్రమించుచుందురు. సప్తర్షి మండలమునకు 13,00,000 యోజనముల దూరమున ధ్రువమండలమున్నది. అది ప్రసిద్ధమగు పరమపదము. విష్ణువు యొక్క
అభివ్యక్తి స్థానమని వర్ణింతురు. అచటనే మహాభాగవతుడు ఉత్తానపాదపుత్రుడగు ధ్రువుడు అగ్నిచే, ఇంద్రునిచే, ప్రజాపతిచే, కశ్యపునిచే, ధర్మునిచే మిక్కిలి గౌరవముతో ప్రదక్షిణము చేయబడుచుండును, బడుచుండును. ఈ కల్పములో జీవించే వారికి ఆ ధ్రువుడే సేవింపదగినవాడు. భగవానుడు కాలముచే పరిభ్రమింపచేయబడుచున్న సకల గ్రహ నక్షత్ర మండలమునకు నిశ్చలమగు ఆధారముగా ధ్రువుడు భగవానునిచే స్థిరముగా నిలపబడినాడు. గానుగకు మధ్యలో ఒక కర్రపాతి చుట్టూను ఎడ్లను త్రిప్పుచుందురు. ఆ మధ్యలో స్తంభమునకు మేడి స్తంభమని పేరు. ధాన్యము నూరుచున్నప్పుడు ఆ మేడి స్తంభమునకు పశువులను కట్టి త్రిప్పుచుందురు. అట్లే నక్షత్రములు, సూర్యాది గ్రహములు ఈ మేడి స్తంభమునకు దగ్గరగా కొన్ని, దూరముగా కొన్ని, వెలుపల కొన్ని ఉండునట్లు వాయువుచే ప్రేరణ చేయబడుచు కల్పాంతము వరకు పరిభ్రమించుచుండును. వాయుపాశమునకు వశమై ధ్రువమండలం యొక్క ఆకర్షణ శక్తిచే గ్రహములు, నక్షత్రములు అంతరిక్షము నుండి క్రింద పడవు. ఎట్టు ఆకాశమున మేఘములు, డేగలు మొదలగు పక్షులు ఎగురుచు అంతరిక్షమున నేలపడకుండా సంచరించుచుండునో అట్లే గ్రహమండలములు, నక్షత్ర మండలములు నేలపడకుండా అంతరాళంలో సంచరించుచుండును. ప్రకృతి పురుష సంయోగముచే ఏర్పడిన ఈ విచిత్రము కర్మగతులు ఆశ్చర్యకరముగా ఉండును. అగ్ని ఊర్ధ్వముగా మండుచుండుట, వాయువు అడ్డముగా విజుచుండుట, గ్రహమండలాదులు ఆకాశమున నిలపడకుండా పరిభ్రమించుచుండు సర్వేశ్వరుని విచిత్ర శక్తికి నిదర్శనములు. శింశుమారము చక్రాకారముగా ఉండు గ్రహమండలములకు ఆధారముగా ఉండు స్థానము భగవానుడగు వాసుదేవుని శరీరము. సకల చేతనాత్మకమైన జగత్తును తన యోగధారణ అనగా మనస్సంకల్పము చేతనే వాసుదేవుడు నిలుపుచున్నాడు అని యోగులు తమ సమాధిలో దర్శించి వర్ణించుచున్నారు. ఈ శించుమార చక్రము భగవదాత్మకముగా ఉపాసింతురు. ఒక సర్పము వర్తులాకారముగా దేహమున చుట్టుకొని క్రిందవైపు శిరస్సు వచ్చుచున్నట్లు ఉన్నచో ఎట్లు ఉండునో అట్లే శింశుమార వలయం ఉండును. వలయాకారముగా సర్పము వంటి ఈ శింశుమారము భగవాను శరీరమే. దాని తోక చివర ధ్రువుడు ఉండునని యోగులు దర్శించిరి. ఆ శింశుమారం అనడి వలయాకార సర్పపుచ్చము చివరకు ముందు భాగమునందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అనువారు నలుగురుందురు. పుచ్చ మూలమందు ధాత విధాత ఉందురు. ఇట్లు శింశుమార చక్రమును భగవదాత్మకముగా ఉపాసించి యోగులు దర్శింతురు. కటి ప్రదేశమునందు సప్తర్షులుందురు. కుడివైపు సుడిగా తిరిగి ఈ శింశుమారముండును. అట్లు దక్షిణావర్తము గల వలయాకారమున ఉన్న శరీరము గల శింశుమారమునకు దక్షిణపు వైపు ఉత్తరాయణ నక్షత్రములు అనగా అభిజిత్తు మొదలుకొని పునర్వసు వరకు 14 నక్షత్రములు ఉండును. దక్షిణాయన నక్షత్రములు పుష్యమి మొదలు ఉత్తరాషాఢ వరకు ఎడమవైపు ఉండును. ఈ శింశుమారము అను సర్పాకారముగా వర్తులముగా ఉన్న ఈ స్థానము 2 పార్శ్వములలో అన్ని భాగములు సమానముగా ఉండును. ఈ పాము వలె ఉన్న అడుగు భాగమున నక్షత్రములుండును. వీపు అజవీధి అనబడును. అజవీధి అనగా సూర్యుని దక్షిణాయనమందలి శీఘ్రగతి సాగిడి మార్గము. ఆకాశగంగ ఉదర భాగమున ఉండును. ఈ సర్పం యొక్క కుడి ఎడమ తుంట్లు వలె పునర్వసు పుష్యమి నక్షత్రములుండును. పునర్వసు నక్షత్రము ఉత్తరాయణమునకు చివర నక్షత్రము. పుష్యమి నక్షత్రము దక్షిణాయనమునకు మొదటి నక్షత్రము. ఆర్ద్ర, ఆశ్లేష నక్షత్రములు కుడి ఎడమ పాదముల వెనక భాగమునందుండును. ఉత్తరాయణ నక్షత్రములలో అభిజిత్తు మొదలు పునర్వసు వరకు ఉండేటి నక్షత్రములలో పునర్వసు, ఆర్ద్ర, అభిజిత్తు, శ్రవణము, ధనిష్ట అను నక్షత్రములు ఈ శుంశుమారము యొక్క తుంటి, పాదము, నాసిక, నేత్రము, చెవి స్థానములో ఉన్నట్లు భావింతురు. మృగశిర, రోహిణి, కృత్తిక, భరణి, అశ్విని, రేవతి,
ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర అను నక్షత్రములు దక్షిణం వైపు ఉండేడి ఎముకలు. మఘ మొదలు అనురాధ వరకు ఉండేడి 8 నక్షత్రములు ఎడమవైపు ఉండేడి ప్రక్కటెముకలుగా ఉండును. శతభిష నక్షత్రం మొదలు దక్షిణం వైపు మూపునందు ఉండును. దక్షిణాయన నక్షత్రములలో పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, మూల అనేది 5 నక్షత్రములు పాదములు. నాసిక, నేత్రములు, కర్ణములు స్థానములలో ఉండును. జ్యేష్ఠ ఎడమవైపు ఉండును. ఈ విధంగా శింశుమారం యొక్క శరీర భాగములుగా ఆయా నక్షత్రములు ఉపాసించి భావించిరి. పై దవడయందు అగస్త్యుడు, క్రింద దవడయందు యముడు, ముఖమునందు అంగారకుడు, ఉపస్థయందు శని, మెడవెనక భాగమున బృహస్పతి, వక్షస్థానమందు సూర్యుడు, హృదయములో నారాయణుడు, మనసునందు చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములయందు అశ్విని దేవతలు, ప్రాణాపానములందు బుధుడు, రాహు మడయందు, కేతు సర్వాంగములయందు, రోమములయందు సకల నక్షత్రగణములు ఉండును. ఇట్లు సర్వదేవతామయమగు శ్రీ మహావిష్ణువు యొక్క రూపముగా ప్రతిదినము సంధ్యా సమయంలో జ్యోతిర్మండలమును ఉపాసించవలెను. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనుమిషాధిపతయే మహాపురుషాయ అను మంత్రములో కాలచక్రమును శరీరముగా కలిగి ఉన్న సర్వదేవతామయమగు జ్యోతిర్మండలమును భగవత్స్వరూపముగా ధ్యానింపవలెను. ఈ విధముగా శింశుమార చక్రపు ఆకారముగా ఉన్న భగవాను రూపమును 3 కాలములు నమస్కరించుచు వెనుక చెప్పినట్లు జపించు వారల పాపం వెంటనే నశించును, సంశయము లేదు. ఇంతవరకు సూర్యుడు మొదలు ధ్రువుని వరకు జ్యోతిర్మండల సన్నివేశమును వర్ణించినాడు. ఇప్పుడు సూర్యునికి క్రింద వైపు 10,000 యోజనముల దూరములో రాహు నక్షత్రములే సంచరించుచుండునని కొందరు వర్ణింతురు. ఈ రాహు భగవానుని కృపచే అమరత్వమును గ్రహత్వమును పొందెను. అతడు జన్మచే సింహికా కుమారుడు. అసురులో చేరినవాడు అమరత్వమునకు అర్హుడు కాడు. లోకమునంతను తన కాంతిచే వేడి చేయుచుండును. సూర్యమండలము 10,000 యోజనముల విస్తారము గలదని చెప్పుదురు. సూర్యమండలమునకు పైగా 12,000 యోజనముల విస్తీర్ణముతో చంద్రమండలమున్నది. సూర్యమండలమునకు ముందుగా 3,000 యోజనముల విస్తీర్ణములో రాహుమండలమున్నది. ఇది సూర్యమండలము కంటే చంద్రమండలము కంటే పెద్దది. అందుచే ఇది సంచారములో సూర్యునకు చంద్రునకు వ్యవధానము కలిగించును. ఇదియే గ్రహణమని అందురు, ఉపరాగమని కూడా అందురు. అమృతము తాగినప్పుడు సూర్యచంద్రులు తనకు అపకారము చేసినారని పగతో రాహువు వారికి ఎదురు నడిచి వారిని మరుగుపరుచుండునని చెప్పుదురు. సూర్యచంద్రులకు రాహు వలన ఉపద్రవము కలగకుండా భగవానుడు తన సుదర్శన చక్రమును త్రిప్పుచుండునని చెప్పుదురు. సహించుటకు శక్యము గాని దాని తేజస్సుచే రాహువు సూర్యచంద్రుల వైపు వెళ్ళక దూరముగా ఉండునని చెప్పుదురు. ఆ రాహుమండలమునకు క్రిందకు సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసించు స్థానములున్నవి. దాని క్రిందుగా యక్షులు, రాక్షసులు, పిశాచములు, పరేతములు, భూతములు వేరించు స్థానముండును. అదియే అంతరిక్షము. వారికి గృహములుండవు. అంతరిక్షమునకు క్రిందు భాగమున 100 యోజనములు దూరమున భూలోకమున్నది. ఈ భూమికి పైన హంసలు, భాసములు అను పక్షులు, శేనములు అనగా డేగలు, సుపర్ణములు అనగా గ్రద్దలు ఎంతవరకు ఎగురుచుండునో అంతవరకు భూలోకమందురు. ఇది పూర్తిగా భూలోక వర్ణనము. జ్యోతిర్మండల వర్ణం దీంతో పూర్తయింది. అధోలోక వర్ణనాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఈ 2 భాగాలు అంటే జ్యోతిర్మండల వర్ణము 25వ పాడ్కాస్టు, 24వ పాడ్కాస్ట్లో కలిపి విని అర్థం చేసుకుంటారని భావిస్తూ మరొక పాడ్కాస్ట్లో కలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.